హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ రష్మి. నేను మీకు ఈ వీడియోలో క్లాసెస్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. అసలు క్లాస్ అంటే ఏంటి, దాని యొక్క మెయిన్, మనం ఎందుకు క్లాస్ అనేది క్రియేట్ చేయాలి, మన ఒక ఆబ్జెక్ట్, మన ఇది గ్రూవీ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనం ఒక ప్రోగ్రామింగ్ రన్ చేయాలంటే కన్ఫామ్గా ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. బట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కానీ మెథడ్స్ కానీ ఆబ్జెక్ట్ అనేది ఎలా బిహేవ్ చేయాలి, నెక్స్ట్ దానికి కావాల్సిన ప్రాపర్టీస్ మొత్తం కూడా మన క్లాస్ అనేది దాన్ని రిప్రజెంట్ చేసి ఆ క్లాస్లో మనము ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లాస్లో రిప్రజెంట్ చేస్తాం. క్లాస్ అనేది ఒక కీవర్డ్ గ్రూవీలో క్లాస్ అనేది కీవర్డ్. గ్రూవీలోనే కాదు, జావాలో కూడా క్లాస్ అనేది కీవర్డ్. నెక్స్ట్ అసలు మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అసలు మెయిన్ ఎజెండా ఏంటంటే మనం చేసే ఆబ్జెక్ట్స్ అన్నీ మన రియల్ టైంకి కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. రియల్ టైంలో ఉండే వాటిలో అన్నిటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్లో మెయిన్ ఎజెండా అది. ఓకే, అసలు ఈ గ్రూవీలో అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి, క్లాసెస్ టైప్స్ ఏంటి? ఫస్ట్ నార్మల్ క్లాస్, నెక్స్ట్ మన ఇన్నర్ క్లాస్, అంటే క్లాస్లో క్లాస్కి రిప్రజెంట్ చేస్తామంట, దాన్ని ఇన్నర్ క్లాస్ అంట. నెక్స్ట్ అనామనస్ క్లాస్, అసలు క్లాస్ అనేది ఎలా రిప్రజెంట్ చేయాలి. ఓకే, గ్రూవీలో క్లాస్ సింటెక్స్ అనమాట. క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ క్లాస్ నేమ్ అనేది మస్ట్ మన ఇష్టం, ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. నేను డాగ్ అని క్లాస్ని ఇచ్చాను, దీన్ని డాగ్ అయినా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ నా పేరు రష్మి అని ఇచ్చుకోవచ్చు, మీ పేరైనా ఇచ్చుకోవచ్చు. ఓపెన్ బ్రాకెట్స్, సారీ మళ్ళీ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. క్లాస్ అనేది ఇలా రిప్రజెంట్ చేయాలి. ఈ బ్రాకెట్స్ లోపల మనకి ఏం కావాలి, ఆ యొక్క క్లాస్ అనేది ఆబ్జెక్ట్ అనేది ఎలా బిహేవ్ చేయాలనేది దీనిలో రాయాలన్నమాట. మనం ఒక ప్రోగ్రాంలో ఒకే క్లాస్ అనేది రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. మన ఈ ఒక ప్రోగ్రామింగ్లో ప్రోగ్రాంలో నేను డిఫరెంట్ క్లాసెస్ అని యూజ్ చేస్తాను. క్లాస్ నేమ్ మస్ట్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ ఇక్కడ నేను డాగ్ కదా, క్యాట్. నెక్స్ట్ క్లాస్ డాగ్, క్యాట్, ర్యాట్. మనం ఒక ప్రోగ్రాంలో ఒకే క్లాస్ అనేది రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. మనం డిఫరెంట్ క్లాస్ ఒక ప్రోగ్రాంలో 3 ఏంటి 4 ఏంటి 5 ఏంటి మనకు కావాల్సిన క్లాసెస్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని రన్ చేద్దాము. ఫస్ట్ సేవ్. డెమో సేవ్, రన్ చేద్దాం. రన్. ఎక్సెప్షన్ వచ్చింది, వెయిట్. Exception Groovy.line, the script or class could not be run. It should be either have. ఓకే, మనకి ఈ క్లాస్ అనేవి రాయాలంటే మెయిన్ మెథడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నేను మెయిన్ మెథడ్ అనేది రిప్రజెంట్ చేయలేదు కాబట్టి, అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి అది దేని నుంచి పోవాలి అని మెయిన్ మెథడ్ క్రియేట్ చేయలేదు. అందుచేత ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. బట్ ఇది నాట్ ఎక్సెప్షన్, ఇది ఎర్రర్ మాత్రం కాదు. ఓకే, నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ రాసి చూద్దాము. ఓకే, నేను ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను. నేను డెవలపర్ అనే ఒక క్లాస్ తీసుకుంటున్నాను. డెవలపర్. నెక్స్ట్ ఈ క్లాస్లో స్ట్రింగ్ టైప్, ఫస్ట్ స్ట్రింగ్ టైప్, లాస్ట్. ఇది వేరియబుల్ డిక్లరేషన్ అనమాట. లాస్ట్. ఇప్పుడు నేను ఒక డెఫ్ లాంగ్వేజెస్, నెక్స్ట్ నేను ఒక మెథడ్ అనేది యూజ్ చేస్తాను. దీన్ని ఏ మెథడ్ యూజ్ చేస్తున్నానంటే వాయిడ్ వర్క్ మెథడ్ అనేది. అంటే వాయిడ్ అంటే ఇది ఏం రిటర్న్ చేయదు. వర్క్
మన మెథడ్ కూడా మెథడ్ స్టార్ట్ ముందు మనకి ఖచ్చితంగా మనం ఈ బ్రాకెట్స్ అనేవి ఓపెన్ చేయాలి. నెక్స్ట్ నేను ఇప్పుడు దీనిలో ఏం ప్రింట్ చేయాలనుకుంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఇస్ వర్కింగ్ అని ప్రింట్ చేయాలంటే ప్రింట్ ln $. First, last is first. $. Last is working. అసలు ఈ డాలర్ సింబల్ అయితే ఎందుకు యూజ్ చేయాలనేది నెక్స్ట్ ప్రీవియస్గా డీప్గా వెళ్ళి ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు నేను చెప్తాను. ఓకే, ఐ విల్ సేవ్ ఇట్. ఒక సింపుల్ ప్రోగ్రామ్ని క్లాస్ రిప్రజెంట్ చేసి ఇలా చేస్తారు. నెక్స్ట్ ఇది ఒక క్లాస్. నెక్స్ట్ ఇన్నర్ క్లాస్ అంటే ఒక క్లాస్లోని క్లాస్ ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అపాచీ గ్రూవీ యొక్క అఫీషియల్ డాక్యుమెంటేషన్ అనమాట. దీనిలో మనకి చూడండి క్లాస్ గ్రూవీ క్లాసెస్ ఆర్ వెరీ సిమిలర్ టు జావా క్లాసెస్. మీకు ముందే చెప్పండి, జావా క్లాసెస్ అనేవి గ్రూవీ క్లాసెస్ లాగా గ్రూవీ క్లాసెస్ అనేవి జావా క్లాసెస్గా సిమిలర్గా ఉంటాయి. ఫస్ట్ ఇది అనేది ఫస్ట్ క్లాస్ పర్సన్, స్ట్రింగ్ నేమ్, ఇంటీజర్ ఏజ్. మన సింపుల్ ప్రోగ్రామ్ మనం రాసిన ప్రోగ్రామ్ లాంటిదే ఇది. ఫస్ట్ పర్సన్ అనేది క్లాస్ రిప్రజెంట్ చేస్తుంది. స్ట్రింగ్ ఈ ఫీల్డ్ ఇది మొత్తం నేమ్స్, ఏ వేరియబుల్స్ అనేవి మనం ఇవ్వాలనుకుంటున్నాం అది. ఇది వచ్చేసరికి మెథడ్ డిక్లరేషన్, ఒక మెథడ్ని డిక్లరేషన్ చేశారు. నెక్స్ట్ నార్మల్ క్లాస్ అనేది సేమ్ అలా ఉంటుంది. ఇన్నర్ క్లాసెస్ అంటే క్లాస్ అవుటర్ అనేది ఒక క్లాస్. ఈ క్లాసెస్ అనేది చూడండి ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఈ విత్తిని ఈ అవుటర్ క్లాస్లో ఇన్నర్ క్లాస్ ఉంది. క్లాస్ ఇన్నర్ అనే ఇంకో క్లాస్ ఉంది. దీన్ని ఇన్నర్ క్లాస్ అంటారు. ఒక క్లాస్లో మనం క్లాస్ రిప్రజెంట్ చేసి విత్తిన ఆ క్లాస్లో ఇంకో క్లాస్ని రిప్రజెంట్ చేస్తే ఆ క్లాస్లో రిప్రజెంట్ చేసిన క్లాస్ని ఇన్నర్ క్లాస్ అంటాం. చూడండి, ద ఇన్నర్ క్లాస్ అది ఇన్స్టెడ్ అండ్ దిస్ మెథడ్ గెట్స్ కాల్డ్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లో అనేది వస్తుంది. ఓకే, మీకు నెక్స్ట్ వీడియోలో కంట్రోల్ ఫ్లో కూడా చెప్తాను. ఎలా ఫ్లో అనేది కంట్రోల్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది గ్రూవీ ప్రోగ్రామింగ్లో అనేది నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీని క్లాస్కి మాత్రమే క్లాస్ అవుటర్ ప్రైవేట్ స్ట్రింగ్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి ఏంటది, ఇక్కడికి మన యొక్క ఫ్లో ఇక్కడికి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ మన ఇన్నర్ మెథడ్ అనేదాన్ని మెథడ్లో ఇన్నర్ అనే క్లాస్ని మెథడ్ ఏ అనేదాన్ని కాల్ చేశారు. అప్పుడు అక్కడ నుంచి ఆ కంట్రోల్ ఫ్లో ఇన్నర్ క్లాస్లోకి వచ్చి మెథడ్ అనే మెథడ్ ఏలోకి వస్తే అప్పుడు ఈ స్ట్రింగ్ అనేది ప్రింట్ చేస్తుంది ఇన్నర్ క్లాసెస్. ఇప్పుడు మనం ఇన్నర్ క్లాస్ అంటే ఏంటి, ఒక క్లాస్ క్రియేట్ చేసి క్రియేట్ చేసిన క్లాస్లో వేరే ఇంకో క్లాస్ అనేది దాన్ని క్రియేట్ చేస్తే వితిన్ క్లాస్లో ఇంకో క్లాస్ అనేది క్రియేట్ చేస్తే దాన్ని మనం ఇన్నర్ క్లాస్ అంటాము. అసలు ఇన్నర్ క్లాసెస్ అనేది ఎందుకు యూజ్ చేయాలి? ద ఇంక్రీజ్ ద ఎన్క్యాప్సులేషన్ బై ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి? ఎన్క్యాప్సులేషన్ అంటే మనం ఒక ఎన్క్యాప్సులేషన్ ప్రాసెస్ ఆఫ్ ప్రివెంటింగ్ ది పబ్లిక్ యాక్సెస్ అండ్ ప్రొవైడింగ్ ది కంట్రోల్ యాక్సెస్. ఎలా కంట్రోల్ యాక్సెస్ అనేది ఎలా పబ్లిక్ యాక్సెస్ని ఎలా ప్రివెంట్ చేస్తుందంటే యూజింగ్ ప్రైవేట్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేసి దాని యొక్క పబ్లిక్ యాక్సెస్ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ ప్రైవేట్ యాక్సెస్ అండ్ కంట్రోల్ యాక్సెస్ని ఎలా ప్రొవైడ్ చేస్తుందంటే యూజింగ్ సెటర్స్ అండ్ గిట్టర్స్. అది డీప్గా ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి డీప్గా నెక్స్ట్ వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో తీసుకుందాం. బట్ ఈ వీడియోలో నేను ఎన్క్యాప్సులేషన్ అనే పదం వచ్చింది కాబట్టి ఎన్క్యాప్సులేషన్ ఏంటి చెప్పాను. నెక్స్ట్ తర్వాత ఎనామనస్ క్లాసెస్. ఓకే, మనం ఎనామనస్ క్లాస్ని ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ క్లాస్ క్రియేట్ చేసినప్పుడు క్లాస్ ఇన్నర్ టు అని క్లాస్ అండ్ కీవర్డ్ యూస్ చేసి క్లాస్ అని క్రియేట్ చేసి ఇక్కడ ఎనామనస్ క్లాస్లో మనం క్లాస్ అండ్ కీవర్డ్ని యూస్ చేసిన అవసరం లేదు. చూడండి, న్యూ థ్రెడ్
ఇక్కడ ఒక ఎనామనస్ క్లాస్ అనేది క్రియేట్ అయ్యింది. అలా క్రియేట్ అయ్యి స్టార్ట్ మెథడ్ ఎందుకు యూస్ చేస్తామంటే ద మెథడ్ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు స్టార్ట్ మెథడ్ అనేది యూస్ చేశారు. అలా ఇంకా అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఇవన్నీ నెక్స్ట్ తెలుస్తుంది బ్రీఫ్గా. సో ఇప్పుడు మన క్లాస్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. క్లాస్ ఇస్ నథింగ్ బట్ బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ అనేది ఎలా బిహేవ్ చేయాలి, దానికి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం ఈ క్లాస్లోనే మనం ప్రోగ్రామ్ ఈ క్లాస్ అని రిప్రజెంట్ చేసి క్లాస్ సంథింగ్ నేమ్ ఐ విల్ డాగ్ క్లాస్ డాగ్ ఇచ్చి దానిలో దానికి ఇన్స్ట్రక్షన్ అది ఎలా బిహేవ్ చేయాలి, ఆబ్జెక్ట్ అనేది ఎలా బిహేవ్ చేయాలి, ఎలా దాని ప్రాపర్టీస్ అన్ని క్లాస్లో ఇస్తాము. ఓకే, ఈ క్లాస్ అండ్ డిఫరెంట్ టైమ్స్ క్లాస్లో ఒకటి వచ్చేసి నార్మల్ క్లాస్, తర్వాత ఇన్నర్ క్లాస్, తర్వాత ఎనామనస్ క్లాసెస్. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అసలు ఇన్నర్ క్లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, మనం ఎన్క్యాప్సులేషన్ అనేదాన్ని ఇంక్రీజ్ చేయడానికి. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, ఒక ఆబ్జెక్ట్లో ఉన్న ఇది ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటంటే ఇది ఒక పబ్లిక్ యాక్సెస్ అనేటిని కంట్రోల్ చేసి కంట్రోల్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఓకే, పబ్లిక్ యాక్సెస్ని ఎలా ప్రివెంట్ చేస్తుంది, బై యూజింగ్ ప్రైవేట్ కీవర్డ్. ఇది అనేది పబ్లిక్ యాక్సెస్ని ప్రివెంట్ చేస్తుంది. కంట్రోల్ యాక్సెస్ ఎలా ప్రొవైడ్ చేస్తుందంటే సెట్టర్స్ గిట్టర్స్. తర్వాత ఈ సెట్టర్స్ గిట్టర్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ వచ్చింది. ఏదైతే ఈ సెట్టర్ అనేది సేమ్ క్లాస్ నేమే సెట్టర్ కూడా ఉంటే దాన్ని కన్స్ట్రక్టర్ అన్నారు. ఓకే, ఈ వీడియో దాని గురించి మొత్తం డీప్గా నెక్స్ట్ వీడియోస్ చేస్తుంది. ఈ వీడియోలో అసలు క్లాస్ అంటే ఏంటి అనేది అవుట్లుక్ తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్ క్రియేట్ చేసి దాని యొక్క ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుందో ఒక ఎక్సర్సైజ్ చేసి చూద్దాము. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ VLR Training. థ్యాంక్ యూ.